न्यायाय अलंकार मंडित राजनीतिय धुरंधर प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलवंश शिवाचलाधीश्वर महाराजाधिराज श्रीमंत हिंदवी स्वराज स्थापक शिवाजी महाराजांचा जय हो. संभाजी महाराजांचा जय हो. जय भवानी. खुदा हुआ कैद पागल परिंदा. सहन में किसने जहर डाला, रूह पे कहर कर डाला. झूठी तस्वीर दिखा के मजहब की कम वक्त इंसान बदल डाला. హిందూ మహిళలు హిందూ అమ్మాయిలు ఎలా బలవుతున్నారో ఈ ప్రదర్శన ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा. जिस राह की मंजिल नहीं वही खो गया हो के गुमराह. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा. जिस राह की मंजिल नहीं वही खो गया हो के गुमराह. हवा गाँव की अब भी ढूंढ रही. ప్రేమ ముసుగులో మన హిందూ అమ్మాయిలను ఏ విధంగా లొంగదీస్తున్నారో ఈ సన్నివేశాన్ని చూడండి. ప్రతి తల్లి ప్రతి తండ్రి గ్రహించాలి ఈ విషయాన్ని. ఎందరెందరో బాలికలు మన అక్క మన చెల్లి అందులో మోసపోతున్నారు. గ్రహించండి. మన ఇంట్లో కూడా ప్రతి బాలికలను కూడా మనం కాపాడుకోవాల్సిందిగా ఉంది. झूठी तस्वीर दिखा के मजहब की ప్రేమతో మొదలైన లవ్ జిహాద్ అలానే మత మార్పిడిలో ముసుగులో వెళ్తున్నారు. तो सब दिखा गुमनाम है ये परिंदा. ఈ విధంగా మత మార్పిడిని చేసి విదేశాలకు అమ్మడం फलक मिला లవ్ జిహాద్ అంటూ परिंदा. పంపించడం. जिस राह की मंजिल नहीं वही खो गया हो के गुमराह. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा. जिस राह की मंजिल नहीं वही खो गया हो के गुमराह. हवा गाँव की अब भी ढूंढ रही. बेबस आँखें ये खुदी होती रही. न दुआ मिली न मिला खुदा हुआ कैद पागल परिंदा. सहन में किसने जहर डाला, रूह पे कहर कर डाला. झूठी तस्वीर दिखा के मजहब की कम वक्त इंसान बदल डाला. మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరిలో
ఒకే తత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పువ్వుకు కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా. హిందూ ధర్మం అందరిది, అంటరానుదుట నేరమది. ధర్మ గంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందువులం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి నామదేవాడ మరియు అమల్వాడి హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ విశోక తీర్థ స్వామి వారికి ధన్యవాదములు, పాదాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి దాతలుగా విచ్చేసినటువంటి తమ యొక్క వస్తు రూపేణ ఆర్థికంగా సహకరించిన ప్రతి దాతకు హిందూ సమ్మేళనం సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విజయవంతం కావడానికి సమయం కేటాయించిన శ్రమించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, మాతృమూర్తులకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సహకరించినటువంటి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ వారికి, అలాగే ప్రెస్ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హిందూ సమాజ ఐక్యతయే మన బలం. ధర్మో రక్షతి రక్షతే. భారత్ మాతాకి. సోని గారు, నా తోటి 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దాద్రిక రేవతి పరమేష్ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష హిందూ బంధువులందరూ కూడా సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండే మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఎందుకంటే మనకు ఈరోజు స్వామీజీ గారు మనకి ఇవ్వాల్సిన సందేశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇంతకుముందు మనం ఒక కార్యక్రమం చూసినాం, లవ్ జిహాద్. కాబట్టి మన ఇంటి ఆడపడుచులు కానీ, మన చుట్టాలు కానీ, మన స్నేహితులు కానీ ఎవరున్నా కానీ ఈ రోజులలో చదువుకునే రోజుల్లో కానీ బయట వాళ్ళు జాబులు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది పూర్తి దృష్టి పెట్టాలా. ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు ముందు ముందు ఎక్కడ కూడా జరగకుండా మన ఆడపడుచులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే హిందువులకు అన్యాయం జరిగే ఏ ఒక్క సంఘటన జరిగినా కూడా మనందరం కలిసి సంఘటితమై కులాలు మతాలు మన గడపత లోపలే పెట్టుకొని మనమందరం కూడా హిందువులమని ఎవరికి ఏ ఆపద వచ్చినా కులాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి మనందరం సంఘటితమై కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఈరోజు హిందువులు ఇంత గర్వంగా ఐక్యతతో ఉన్నారంటే అక్కడ మన దేశంలో ఏ ప్రభుత్వాలు మన హిందూ సంఘటితని కాపాడుతాయని చెప్పేసి మీరు అందరూ కూడా చూడాలా. రానున్న రోజుల్లో కూడా ఏ రాజకీయం కానీ ఏదన్నా కానీ మన హిందువులకి ఎవరైతే ఎల్లప్పుడూ అండదండగా ఉంటారో అట్లాంటి రాజకీయ పార్టీలకే మనందరం కూడా వెన్నుదట్టాలని చెప్పి కోరుకుంటూ వందే భారత మాతరం
వందే భారత మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు మన ఇందూరు నగరంలో నామదేవాడలో జరుపుకునేటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తి, అలాగే అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అలాగే ఇతర పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి మాతృపితృ స్వరూపులైనటువంటి, లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి భావి భారత పౌరులు, చిరంజీవులు, మీ అందరికీ కూడా ఆ భరతమాత ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తాను. మనందరం ఎవరమండి? ఎవరం? హిందువులం. చెప్పడంలోనే హిందువులం అని తెలుస్తుంది. పెద్దలు ఒక కథ చెప్తుంటారు. ఒక సింహం గర్భంతో ఉంది. అడవిలో తిరుగుతున్న సమయంలో ఈదురు గాలులు వీస్తున్నాయి, వర్షం పడుతూ ఉంది. ఆ సమయంలో ఒక సింహం పిల్లని ప్రసవించి అనారోగ్యంతో ఆ సింహం చనిపోయింది. ఆ సింహం పిల్ల ఏదైతే ఉందో ఆ సమయంలో ఒక గొర్రెల మంద అటువైపు వెళ్తూ ఉంటే ఆ సింహం పిల్ల ఆ గొర్రెల మందలో కలిసిపోయింది. కలిసి ఆ గొర్రెలతో వెళ్ళిపోయింది. అలా ఆ గొర్రెలతో ఆ సింహం పిల్ల తిరుగుతూ తిరుగుతూ అది ఒకే శబ్దం వింటుంది, మే మే అని. ఆ శబ్దాన్ని విని 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 అది కూడా మే అనడం ప్రారంభం చేసింది. ఆ తర్వాత గొర్రెలు ఏం చేస్తాయి? గడ్డి తింటాయి, ఆకులు అలములు తింటాయిగా. వాటితో తిరిగినటువంటి ఆ సింహం పిల్ల కూడా ఆకలితో వాటితో తిరిగి 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 ఆ ఆకులు తినడం అలవాటైపోయింది, ఆ గడ్డి తినడం అలవాటైపోయింది. మేమే అంటుంది, గడ్డి తింటుంది, ఆ మందలో తిరుగుతూ ఉంది. కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు ఆ మంద అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలోకి వెళ్ళిన సమయంలో ఇంకో సింహం వేటకు వచ్చింది. ఆ వేటకొచ్చి ఆ ఏవైతే గొర్రెల గుంపు ఉందో ఆ గుంపులో నుండి ఒక గొర్రెను పట్టుకోవడం కోసం ఆ గొర్రెల ఆ మూక పైన పడింది, ఆ గుంపు పైన పడింది. అప్పుడు వెంటనే ఆ గొర్రెలని పరిగెడుతున్నాయి. ఆ పరిగెత్తేటువంటి సమయం లోపల అందులో ఒక సింహం పిల్ల కనపడింది. దీనికి అరే నన్ను చూసి పరిగెడితే గిరిగెడితే ఈ గొర్రెలు పరిగెత్తాలి, అంతేగాని ఆ సింహం పిల్ల ఎందుకు పరిగెడుతుంది అని ఆ గొర్రెలను పట్టుకోవడం మానేసి ఆ సింహం పిల్లను పట్టుకుంది. అప్పుడు వెంటనే అది కూడా అరుస్తుంది, మే 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 అని. ఇది ఆశ్చర్యపోయింది. అరే సింహం గాండ్రించాలి, గర్జించాలి, ఇదేంటి మేమే అంటుంది అని దాన్ని పట్టుకొని అప్పుడు వెంటనే అది అరుస్తుంది. ఏంటి వదిలేస్తే నేను వెళ్ళిపోతా, నువ్వు ఎక్కడ నన్ను చంపుతావో వదిలే వదిలే అన్నట్టుగా అరుస్తుంది పాపం అది. అప్పుడు వెంటనే దానికి ఆ వృత్తాంతం దానికి అర్థమైపోయింది. ఓహో ఇది గొర్రెలతో తిరిగి తిరిగి ఇది కూడా గొర్రె అని భావిస్తుంది అని చెప్పేసి దీనికి అర్థం చేయించాలి అని పట్టుకొచ్చింది. అది అరుస్తానే ఉంది, అరుస్తానే ఉంది. అలా ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆపు, చూడు ఆ కిందికి చూడు, ఏం కనబడుతుంది? నేను ఎలా ఉన్నా? నాకు జూలు ఉందా లేదా? ఆ ఉంది. నీకు జూలు ఉందా లేదా? ఆ ఉంది. నా ఆకారం ఎలా ఉంది? సింహం లాగుంది. ఒకసారి చూసుకో, నువ్వు ఎలా ఉన్నావు? ఏంటి నాలాగా ఉన్నావా లేదా? ఉన్నావా? ఆ ఉన్నాను. నీవెవరు? సింహం. నీవు గొర్రె పిల్లవు కాదు,
అని చెప్పేసి ఒక్కసారి గర్జించింది. నీవు కూడా గర్జించు. పాపం ఆ శబ్దం వెళ్ళే మర్చిపోయింది. ఒక్కసారి గట్టిగా వీపులో కొట్టింది. అప్పుడు వెంటనే ఆ ఒరిజినల్ శబ్దం బయటకు వచ్చింది. చూడు, నీవు సింహము. అలాగే ఇవాళ మీరందరూ కూడా ఆ సింహం యొక్క సంతానము. మీరందరూ హిందువులను గుర్తు చేయడానికే ఈ హిందూ సమ్మేళనము. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు పూజ్య స్వామీజీలు మరియు నామదేవాడ, హమాల్వాడి, బస్తీ హిందూ సమ్మేళనం జరుపుకున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా మనమందరం కూడా అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం? మనమందరం కూడా అదృష్టవంతులం, చాలా మన పుణ్యాత్ములం అందరం కూడా. ఎందుకు అదృష్టవంతులం అంటున్నాం, ఎందుకు పుణ్యాత్ములు అంటున్నాను అనుకుంటున్నారేమో. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమిని సాక్షాత్తు తం దేవ నిర్మితం దేశం, సాక్షాత్తు భగవంతుడు తాను నివసించడానికి కోసము నిర్మించుకున్నటువంటి భూమి భారతదేశం. ప్రపంచం మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని భగవంతుడు సృష్టించినప్పటికీ తాను అవతరించడానికి కొరకు, తాను నివసించడానికి కొరకు మనం ఇంట్లోనైతే ఎట్లయితే మొత్తం రూములు కట్టుకుంటే పూజా మందిరాన్ని ఒక దేవుడి కోసం స్పెసిఫిక్ ఎట్లయితే కడతామో, అట్లా దేవుడు నివసించడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి భూమి ప్రపంచంలో ఏదైనా దేశం ఉందంటే అది భారతదేశం అంటే. అలాంటి భారతదేశంలో, అందుకోసమే ఈ భారతదేశంలో రాముడు జన్మించాడు, ఈ భారతదేశంలో కృష్ణుడు జన్మించాడు, ఈ భారతదేశంలో శక్తిపీఠాలు ఉన్నాయి, ఈ భారతదేశంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఈ భారతదేశంలో పవిత్రమైన నదులు ఉన్నాయి ఈ దేశంలో. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు పుట్టినటువంటి భూమిలో మనకు కూడా జన్మ లభించినందుకు మనందరం కూడా గొప్ప అదృష్టవంతులం. మనం అందరం కూడా పుణ్యాతులం, మనం అందరం కూడా. ఎందుకోసం అంటే మానవ జన్మ రావడమే చాలా అరుదు. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ రావడం అంటే చాలా. ఆ మానవ జన్మ మనకు అమెరికాలో రాలేదు, ఫ్రాన్స్లో రాలేదు, పాకిస్తాన్లో రాలేదు. మనకు ఆ భారతదేశంలో గొప్ప భూమి, పుణ్యమైనటువంటి ఈ భారతదేశంలో మనం మనిషిగా జన్మించినందుకు ఆ భగవంతుడికి మనం అందరం కూడా భారత్ మాతకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అందుకోసమే భారత్ మాతాకి, భారత్ మాతాకి.